ఇక కామారెడ్డిలో కామం కోసం కామం అమ్మ భలే ఉందే టైటిల్ చూడు. కామారెడ్డిలో కామం కోసం కన్న కొడుకులను కడతీర్చిన తల్లి. కాకా కాకా కామారెడ్డిలో కామం కోసం కన్న కొడుకులను కడతీర్చిన తల్లి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని 5 ఏళ్ల చిన్నారి హత్య. ప్రియుడితో కలిసి పథకం ప్రకారం బాలుడి ప్రాణం తీసిన వైనం. తూని దరిద్రుడు ఇట్లా తయారైతుందిరా. 5 సంవత్సరాలు కనిపించిన కొడుకుని చంపేసిందంట. ఏమంది బూతులు వస్తున్నాయి కానీ యూట్యూబ్ గైడ్లైన్స్ ఉంటాయి కొన్ని. ఏడుంది ఇదే నార్మల్గా లేదు. కళ్ళలో కారం చల్లి కర్రతో కొట్టి చంపిన కిరాతకుడు. సహకరించిన తల్లి. నిందితుడు నరసింహుల కోసం పోలీసుల వేట. జిల్లాలో తీవ్ర సంచలనం. మాతృత్వానికి మచ్చ తెచ్చే ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం శ్రీరామ్ నగర్ కాలనీలో వెలుగు చూసింది. తన సుఖం కోసం కన్న పేగును కాదనుకున్న ఓ తల్లి ప్రియుడితో కలిసి 5 ఏళ్ల కుమారుడిని అతి కిరాతకంగా చంపింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా మారుతున్నాడని, అందులోనూ బాలుడికి మానసిక స్థితి బాగా లేదనే సాకుతో ఈ ఘాతకానికి ఒడిగట్టింది. అక్రమ సంబంధమే ప్రాణం తీసింది. స్థానిక వివరాల ప్రకారం రాజంపేట మండలానికి చెందిన లక్ష్మి అనే మహిళ తన భర్తతో విభేదాల కారణంగా విడిగా ఉంటుంది. ఆమెకు 7 ఏళ్ల కుమార్తె, 5 ఏళ్ల కుమారుడు శ్రావణ్ ఉన్నారు. ఈ క్రమంలో బీబీపేట మండలానికి చెందిన నరసింహులు అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. గత కొంతకాలంగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. అయితే తన కుమారుడు శ్రావణ్కు మానసిక సమస్యలు ఉండడంతో అతడు తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన లక్ష్మి ప్రియుడితో కలిసి అతడిని వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. ముందుగా పక్కా ప్లాన్ ప్రకారం తమ కుమార్తెను తల్లిగారింటికి పంపించిన లక్ష్మి కుమారుడిని చంపేందుకు ప్రియుడికి సహకరించింది. ఈ నెల 17వ తేదీ రాత్రి లక్ష్మి ఇంట్లో లేని సమయంలో మద్యం మత్తులో వచ్చిన నరసింహులు చిన్నారి శ్రవణ్ కళ్ళలో కారం చల్లి విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం కర్రతో తలపై బలంగా కొట్టి చిన్నారిని అక్కడికక్కడే హతమార్చాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న బాలుడి అక్క అడ్డుకునే ప్రయత్నం చేసిన నిందితుడు వినకుండా దారుణానికి పాల్పడ్డారు. పోలీసుల అదుపులో తల్లి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడు నరసింహుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ హత్యలో తల్లి లక్ష్మి పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రాథమిక విచారణలో ఆమె సహకారంతోనే ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. కన్న కొడుకును కామం కోసం బలిచ్చిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది. మావోడైతే మంచిగా రాసిండే ఆ వార్త. ఇట్లా తయారైతే లేదురా. కామారెడ్డిలో కామం కోసం కన్న కొడుకును తక్కడ తెరిచిన తల్లి. ఇంతకన్నా దుర్మార్గం ఉన్నదా? ఇప్పుడు మీ ప్రియుడితో సబ్ జైలుకి పోతావు కదా, మీ ప్రియుడితో అక్కడ నీకు ఒక బెడ్ వేస్తాడు. బెడ్ వేస్తే మీకు ఒక ఫస్ట్ నైట్ లాగా ఏర్పాటు చేస్తారు. పోండి ఇప్పుడు ఇక సొసైటీ ఇట్లా తయారవుతుంది.